హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ బ్లౌజు శారీని ఇంతకుముందు అయితే నేను ఫాల్ ఏ విధంగా వేయాలో ఆ వీడియోని అయితే చూపించాను. అదికి ఇచ్చిన ఈ బ్లౌజు ఇంతకుముందు నేను కుట్టిందే ఫ్రెండ్స్. చూసారా, నేను కుట్టిన బ్లౌజు నా దగ్గరికి మళ్ళీ తిరిగి ఆది బ్లౌజ్ కోసం అనేసి ఇచ్చారు. ఈ కస్టమర్ కొంచెం లావుగా ఉంటారండి. ఇది మీటర్ ముక్కతోనైతే కట్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ కటింగ్ చేయాలి అంటే కంపల్సరీ బ్లౌజ్ని ఇలా తిరగలైతే తీయాలండి. తిరగల తీసే మనం బ్లౌజ్ అనేది కట్ చేయాల్సి ఉంటుంది. బ్లౌజ్ పీస్ని మనం 2 మడతలుగా వేసుకోవాలండి. అంటే మడత అనేది మన వైపు ఉండాలి, ఓపెనింగ్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్ చివర్లు 2 ఒక చోటుకి తీసుకొచ్చి ఇలా అంటే బ్యాక్ పార్ట్ని అయితే మనం మార్కింగ్ చేసుకోవాలండి. అంటే బ్యాక్ పార్ట్ కప్పు ఉంటుంది కదా అండి, మనం నడుం బెల్ట్ వేయడానికి ఒక పావు, అలాగే హెమ్మింగ్ చేయడానికి ఒక పావు వదిలిపెట్టేసి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నడుము అంటే బ్లౌజ్ మొత్తం లూజ్ కూడా ఆది బ్లౌజ్ ప్రకారమే పెట్టేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు సైడ్ బార్ కూడా బ్లౌజు సైడ్ కూడా సేమ్ ఆది బ్లౌజ్ ప్రకారమే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బ్లౌజ్ మొత్తం పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి నడుం బెల్ట్ వరకు కూడా లాగకోకుండా నిదానంగా అయితే పట్టుకోవాలండి. అలా పట్టుకుంటేనే మనకి బ్లౌజ్ యొక్క కరెక్ట్ లెంత్ అనేది తెలుస్తుంది. 15 ఇంచులు అయితే వచ్చిందండి. అలాగే చంక పొడవు వచ్చేసి 6 ఇంచులు అయితే ఉందండి. అలాగే షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచులు అయితే ఉంది. ఇప్పుడు టేప్ తీసుకొని క్లాత్ పైన మనం ఇలా మార్కింగ్ అయితే చేసుకుందాము. బ్లౌజ్ పొడవు 15 ఇంచులు ఉంది కదా అండి, దానికి ఒక 1/2 ఇంచు కలిపేసి 15.5తో పెట్టుకోవాలి. అలాగే నెక్ వచ్చేసి ఇక్కడ కప్పు దగ్గర 2.5 ఇంచులు, పైన నెక్ 2 ఇంచులతో మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ 3.5 ఇంచులతో మార్కింగ్ చేసుకోవాలి. అలాగే బ్లౌజు లూజ్ వచ్చేసి 11.5 ఇంచులు అయితే ఉందండి. సేమ్ ఇటు సైడ్ కూడా 11.5 ఇంచులతో మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పొడవు మనకి ఎదురుగా కూడా బ్లౌజ్ పొడవుని మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనం పెట్టిన ఈ మార్కింగ్స్ని ఇలా స్కేల్ సాయంతోనైతే ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బ్లౌజ్ కట్ చేసి కుట్టడం పెద్ద విషయం ఏమీ కాదండి. కాకపోతే మనం ఇంట్రెస్ట్ పెట్టి ఏదైనా చేస్తే ఆ పని ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతుందండి. మీరు కూడా ఒకవేళ నేర్చుకోవాలని ఉంటే ఈ వీడియో చూసి మీరు కూడా నేర్చుకోండి. అలాగే ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ కోసం 1.5 ఇంచులతో మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే నెక్ రౌండ్ కోసం 1 ఇంచుతో మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చంక రౌండ్ కోసం ఈ స్కేల్ సహాయంతో నేను రౌండ్గా అయితే గీస్తున్నాను. అలాగే నెక్ కోసం కూడా దీన్ని యూజ్ చేసుకుంటాను. మనం ఎప్పుడైనా సరే నెక్ కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచు ఇటు బ్యాక్స్ అంటే నెక్ వైపు అని కొంచెం లోపలికని కట్ చేయాలండి. ఎందుకంటే ఒకవేళ ఎక్కువగా అయితే మాత్రానికి షోల్డర్స్ జారిపోతాయి. షోల్డర్ జారిపోకుండా ఉండడానికి ఇది ఒక చిన్న టిప్ అండి. ఇక బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. దీంట్లోనే మనం ఇప్పుడు రైట్ సైడ్ కట్ చేసాం కదండి బ్యాక్ పార్ట్ని. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న క్లాత్లోనైతే మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్స్ కోసం క్లాత్ని 4 మడతలుగా అయితే వేసుకోవాలండి. చూసారా, మనకు ఎటు అనుకూలంగా అనిపిస్తే అటు చూసుకొని మనం మడతలు అయితే వేసుకోవాలి. ఇలా 4 మడతలతో వేసేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే మాత్రానికి స్ట్రైట్గా ఉండేలాగా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ కస్టమరు ఆది బ్లౌజు ఎంతైతే ఉందో హ్యాండ్ అంతే పెట్టమన్నారండి. ఇప్పుడు నేను హెమ్మింగ్ చేయడం కోసం అనేసి ఒక 1 ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టేసి సేమ్ ఖర్చుతో కలిపేసి మన షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదండి, చేయి జాయింట్ వేసినప్పుడు ఆ ఖర్చుతో కలిపేసి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇటు చివర్లో కూడా మనం చేయి కుట్టిన తర్వాత ఖర్చు ఉంటుంది కదా అండి, ఖర్చుని కింది వైపు కానేసి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. మరీ లాగకూడదండి, లాగితే మాత్రానికి ఇంకా లాగినట్టుగా అవుతుంది. ఇప్పుడు బ్లౌజ్ మొత్తం పొడవు చెక్ చేసుకుందాము. మొత్తం పొడవు వచ్చేసి 9.5 ఇంచులు, అంటే పావు తక్కువ 10 అయితే ఉందండి. అలాగే ఎదురుగా కూడా పెట్టుకోవాలంటే నేను ఇక పావుది ఏముందిలే అనేసి నేను 10 ఇంచులతోనైతే మార్కింగ్ చేశాను. అలాగే కిందికి డౌన్ వచ్చేసి 2 ఇంచులతోనైతే డౌన్ మార్కింగ్ చేశాను. ఇక్కడ హ్యాండ్ కట్ చేసే దగ్గర 2 ఇంచులతో మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ మార్కింగ్ చేసిన తర్వాత హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలండి. మనం ఎక్కడైతే 2 ఇంచుల మార్క్ చేసామో అక్కడి నుంచి లో చంక అనేది తీసుకోవాలి. తీసేసి ఇలా చిన్న టక్స్ ఇచ్చేసి 2 క్లాతుల మీద కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే ఉల్టా పల్టా తెలియడం కోసం మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి.
ఇక నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుందామండి. ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ సాయంతో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం కదండి. ఇప్పుడు కూడా అలానే కట్ చేసుకుందాం. కానీ ఈ కస్టమర్ది బ్లౌజ్ వచ్చేసి సాదా కటింగ్ అండి. క్రాస్ కటింగ్ అయితే మనం బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టాలి. ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఇలా స్ట్రైట్గా అయితే పెట్టేసి సేమ్ క్రాస్ కటింగ్ లాగానే, కాకపోతే ఇది కొంచెం మనం స్ట్రైట్గా పెట్టాల్సి ఉంటుంది. బ్యాక్ పార్ట్ లాగానే సేమ్ మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా చంక వైపుకి ఒక 1/2 ఇంచ్ అనేసి లో చంక కోసం అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోవాలండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సుల పట్టి వైపు నుంచి మనం నెక్ అయితే చెక్ చేసుకోవాలండి. ఉక్సుల పట్టి వైపు ఉండే నెక్తో మాత్రమే మనం నెక్ అనేది చెక్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోవాలి. అలాగే ఉక్సుల పట్టి వైపు ఉండే ఫ్రంట్ పార్ట్ యొక్క బార్ని కూడా సేమ్ దానిలో అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలండి. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేస్తాం కదా, అందుకోసమని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోవాలి. ఇలా నెక్ కూడా మార్కింగ్ చేసేసుకొని మొత్తం ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఉల్టా పల్టా తెలియడం కోసం ఇలా 3 వైపులు కూడా డాట్స్ వేస్తాం కదా, డాట్స్ కోసం అనేసి ఇలా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇక మనకి బ్లౌజ్కి కావాల్సినవి షేప్ బెల్టులు అండి. షేప్ బెల్టులు కూడా కట్ చేశాను. అలాగే నడుం బెల్ట్ వేయడానికి అంచుల వైపు ఉండే క్లాత్ని కట్ చేసుకోవాలి. అలాగే ఉక్సుల పట్టి వేయడానికి కూడా అంచుల వైపు ఉండే క్లాతే కట్ చేసుకోవాలండి. ఇక్కడ నెక్లో మిగిలిన క్లాత్ అంటే మనం నెక్ కట్ చేశాక క్లాత్ మిగులుతుంది కదండి, ఆ క్లాత్ని మనం కాజాల పట్టీకి అయితే యూజ్ చేసుకోవాలి. అలాగే మనకి మెడకి హెమ్మింగ్ చేస్తాం కదండి, దానికి ఎన్నైతే క్రాస్ ముక్కలు పడతాయో అన్ని క్రాస్ ముక్కలు అయితే తీసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ కటింగ్ వీడియోని పోస్ట్ చేశాను కదా, దీని స్టిచ్చింగ్ వీడియోని కూడా పోస్ట్ చేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూశాక ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ఒకవేళ కొత్త వారు చూస్తుంటే మాత్రానికి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సపోర్ట్ తోటి ఇలాంటి వీడియోస్ చాలా కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఇక ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.